చంద్రబాబు నాయుడు గారికి తెలియదండి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పెట్టిన దగ్గర నుండి కూడా ఐరన్ ఓర్ మైన్స్ అనేది ఇవ్వలేదు. ఐరన్ ఓర్ మైన్స్ ఇవ్వకపోవడం వల్ల ప్రైవేట్ స్టీల్ ప్లాంట్స్ అన్నిటికీ ఐరన్ ఓర్ మైన్స్ ఉన్నాయి. సెయిల్ ప్లాంట్స్ అన్నిటికీ కూడా ఐరన్ ఓర్ మైన్స్ ఉన్నాయి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏం పాపం చేసిందని అడుగుతా ఉన్నాను. అదే మాకు ఐరన్ ఓర్ మైన్ ఉంటే ఒక టన్ను ఐరన్ ఓర్ తీయడానికి మాకు 1000 రూపాయలు ఖర్చు అవుద్ది. ఈరోజు మేము కొనుక్కుంటుంది ఎంత? 4000 నుండి 5000 రూపాయలకి ఒక టన్ను మేము కడుతున్నాం. అంటే మిగతా వాళ్ళతో నేను కంపీట్ ఎలా చేస్తాం? అంటే 4000 రూపాయలు ఒక టన్ను ఐరన్ ఓర్ కొని స్టీల్ ప్రొడ్యూస్ చేసి మేము మార్కెట్లో నిలబడగలం. అయినా సరే ఇక్కడ ఉన్నటువంటి అత్యాధునికమైనటువంటి మిషనరీ కానీ, అత్యాధునికమైనటువంటి టెక్నోక్రాట్స్ కానీ, అత్యాధునికమైనటువంటి కార్మికులు కానీ ఉండడం బట్టే ఇది సాధ్యమైంది. అయినా సరే ఆయనకు అర్థం కాకుండా ఐరన్ ఓర్ మైన్ లేకుండా దీన్ని ఈ విధంగా ఇబ్బంది పెట్టడం కరెక్టా అని నేను అడుగుతున్నాను. అంతేకాదు ఈరోజు కూడా మీ స్టీల్ ప్లాంట్ 7 మిలియన్ టన్నులు ప్రొడ్యూస్ చేస్తే నష్టాలనే సమస్య లేదు.